వావ్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. హాయ్ Hey. హాయ్ హాయ్. హాయ్ హాయ్. అల్తాఫ్, సారీ చూస్ వన్ కార్డ్. చూసుకో. ఓకే. చూసుకున్నావా? యా యా షూర్. వావ్. ఏం కార్తిక్, మ్యాజిక్ అర్థం కాలేదా? నచ్చలేదా? మ్యాజిక్ అంటే ట్రిక్ అంతే. ఒకసారి సీక్రెట్ తెలిసిపోతే ఇంతేనా అనిపిస్తుంది. అయితే నువ్వు చేసి చూపించగలవా? కెన్ యూ డూ ఇట్? నువ్వు ఇంతకన్నా బెటర్ సర్ప్రైజ్ ఇవ్వగలవా? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ థ్రిల్ అవుతారు, ప్రామిస్. Okay, let me try. ఇప్పుడు నీకే కలర్ కనపడింది? Yellow. ఎల్లో అంటే నువ్వు పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా ఉన్నావు అనమాట. వాట్ బుల్షిట్ ఇస్ దిస్? నో, ఇది నిజం. మనం కళ్ళు మూసుకుంటే మనకు కనపడే కలర్ ని బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ డిఫైన్ చేయొచ్చు. I don't believe such shit, man. Anyway, let's give it a try. I'm leaving. ఇప్పుడు నీకు ఏ కలర్ కనపడింది? Red. అంటే నువ్వు డిస్టర్బ్డ్. My foot. What are you talking? లేదు, రెడ్ అంటే డిస్టర్బ్డే. వాట్స్ హ్యాపెనింగ్? సార్, మనం కళ్ళు మూసుకుంటే ఒక కలర్ కనిపిస్తుందంట. ఆ కలర్ ని బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకోవచ్చంట. కార్తిక్ చెప్పాడు. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. స్టాప్ ప్లేయింగ్ విత్ కలర్స్. ఈజ్ ఇట్ క్లియర్? సారీ సార్. స్టాప్ ప్లేయింగ్ విత్ కలర్స్. మనం కళ్ళు మూసుకుంటే ఒక కలర్ కనిపిస్తుందంట. ఆ కలర్ ని బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకోవచ్చంట. కార్తిక్ చెప్పాడు. మే కమింగ్ సార్. కమ్ ఇన్. So, what are your hobbies? ఫ్రెండ్స్ తో కాఫీ షాప్ వెళ్తాం, టైం స్పెండ్ చేయటం చాలా ఇష్టం. నువ్వు బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటావు కదా? నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంత లేదు, మా డాడీ చెప్పుంటారు. నేను కూడా నీలానే మూవీస్ ఎక్కువ చూస్తుంటాను. ఇది మాత్రం మీ ఫాదరే చెప్పారు. ఓ, అండ్ కాఫీ షాప్ లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అలాగే బుక్స్ కూడా ఎక్కువ చదువుతుంటాను. సో లాట్ ఆఫ్ కామన్ థింగ్స్ ఇన్ బిట్వీన్ అస్. ఓకే, యు నో వన్ థింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ మెంటాలిటీస్ కలిస్తే దే లివ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ అంటారు కదా? ఇట్స్ అ జనరల్ ఒపీనియన్. ఓకే, సో నీకు చాలానే గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఫ్లర్టింగ్ బాగా వచ్చు కదా. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నేను నీకు నచ్చానా? ఇప్పుడే కదా కలిసాం. ఓ, అయినా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది కదా. గ్రేటా లేకపోతే సోసోవా? యావరేజ్? కాదు. యావరేజ్ కూడా కాదా? నో, ఐ డోంట్ మీన్ ఇట్ దట్ వే. అయితే ఓకేనా? అబ్బా ప్లీజ్, ఇంకేమైనా మాట్లాడదాం. ఓకే. నీకు విషయం చెప్పనా? నీ ఫోటో మీ ఫాదర్ పంపించినప్పుడు మంచి ఫీలింగ్ కలిగింది. ఫీలింగా? మరి ఇప్పుడు? ఆ ఫీలింగ్ తప్పు అనుకుంటున్నా. యూ లుక్ మచ్ ప్రెటియర్ దాన్ యువర్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఏంజల్. జాగ్రత్త. ఎలా ఉన్నాడే? కూల్, ఇంట్రెస్టింగ్ గాయ్. నచ్చాడా? వాట్ యు మీన్? ఏమన్నా చేశాడా? షట్ అప్. గుడ్ లుకింగా? హా. స్మార్ట్? హా. సెక్సీ బాడీయా? చంపుతున్నావు కదే. సెక్సీ బాడీ, వైట్ చెస్ట్, ఆసమ్ లిప్స్. ఓకేనా? ఓ, అంత నచ్చాడా? అయితే షేరింగ్ ఓకేనా? చెత్త పిల్ల, నోర్మోయ్. హౌ యు డాడీ? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావురా? ఐమ్ ఫైన్. డాడీ, యు నో ఇవాళ కార్తిక్ ఏం చేశాడో తెలుసా? మళ్ళీ ఏమైంది? ఓ మై గాడ్, స్టూపిడ్ ఫార్ములాస్ అని చెప్తున్నాడు నాన్న. మనం కళ్ళు మూసుకుంటే ఒక కలర్ కనిపిస్తుందంట. ఆ కలర్ మన స్టేట్ ఆఫ్ మైండ్ ని రిఫ్లెక్ట్ చేస్తుందంట. హౌ ఫనీ. నిజమే, అలాంటి థియరీ ఒకటి ఉంది. హీఈస్ రైట్. యు కిడింగ్ మీ? నో, ఐ మీన్ ఇట్. ఓ, సరే సరే, ఇంతకీ రాజు ఎలా అనిపించాడు? అంటే కూల్ గా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ గాయ్. బానే అనిపించాడు.
అమ్మయ్యా నీకు నచ్చాడన్నమాట. ఒరే మీ అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? నాన్న ఇంకా ఏం లేదు, ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి. మీరు తొందరపడి వాళ్ళకి ఏం మాట ఇవ్వద్దు. సరే నీ ఇష్టం. నీకు చెప్పకుండా నేను ఏది కమిట్ కాను. ఓకేనా? సరే నాన్న, రేపు మళ్ళీ మీకు కాల్ చేస్తా. ఓకేనా? ఓకే దెన్ బాయ్. ఓకే బాయ్. అయినా నువ్వేంటి ఆ చెత్త ఎక్స్ప్రెషన్స్? అంత నచ్చాడా? మళ్ళీ మొదలెట్టావా? షేర్ చేసుకుందామా? సరేలే, ఫుడ్ అయినా షేర్ చేసుకుందామా? నాకు ఆకలి వస్తుంది. దిస్ యాడ్ ఐ హావ్ గాన్ అహెడ్ అండ్ పుట్ ఇట్ ఆన్ మనందరికీ తెలిసిన క్విట్ ఇండియా మూవ్మెంట్ క్రాస్ రోడ్ వాక్ ఇమేజెస్. ఫస్ట్ గాంధీ గారు వస్తూ ఉంటారు, ఫాలోడ్ బై ఆల్ హిస్ సపోర్టర్స్. ఇద్దరు లేడీస్ పూలదండతో ఆయనకు స్వాగతం చెప్తారు. అండ్ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ ఫ్లాగ్ hoisting జరుగుతోంది. దెన్ ద కెమెరా zooms into the Ashok Chakra on the flag. This wheel will get converted into a bike wheel. Okay? And we'll show youth coming. Then there's a flag salute and the caption, freedom of life. Lights on, please. Good work, Kalpana. Let us go with it. Any doubts? Yes? యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ లో ఫ్లా ఉంది. What do you mean? అశోక్ చక్ర 1942 లో డిజైన్ చేయలేదు, అది 1947 లో డిజైన్ చేశారు. So what? 1947 flag hoisting Red Fort ki shift చేద్దాం. కానీ అప్పుడు నువ్వు చెప్పిన 1942 క్రాస్ రోడ్స్ వాక్ మిస్ అవుతాం కదా. Kalpana, he is right. ఇంకా ఆలోచించు. From now onwards, you both work together. Take your own time. No problem. Okay? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నోరు మూసుకుని పని నువ్వు చూసుకోవచ్చు కదా. ఎనీ డౌట్స్ అని నువ్వే కదా అడిగావు. Just shut up, okay? Hey, hey, chill, Kalpana. Let's go, let's go. తనే చేసింది కదా కాన్సెప్ట్, తన తర్వాత చూసుకునేది. ఇట్స్ వెరీ బ్యాడ్ కార్తిక్. నీకు కాన్ఫరెన్స్ హాల్లో చెప్పాల్సిన పనేంటి? అది బాస్ ఎదురుగా తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు కదా. వెరీ బ్యాడ్ అండ్ యువర్ పార్ట్ కార్తిక్. అరే నేనేం చేశానురా, అందరూ నన్ను అంటున్నారు. రే నువ్వు కొన్ని బిహేవియర్స్ ఇంకా నేర్చుకోవాలరా. బాస్ ముందు ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. ఏమైనా ఉంటే తర్వాత మనం డిస్కస్ చేసుకోవాలి. తనే కదరా ఎనీ డౌట్స్ అని మన అడిగింది. అయినా సరే అలా చెప్పకూడదు కదా, నేను చెప్తా. Hi, Karthik. చాలా బాగుంది. Hi, రా. మళ్ళీ చూడొచ్చు తెలుసా? ఓకే హాయ్. హాయ్. Hello, what's up? Hey Adi. హాయ్. Hey, hi. Hello. Hello. బుక్ చదువుతున్నావు గానీ అందరినీ రాత్రి పార్టీకి పిలిచావా? Yes. వస్తున్నావు కదా? అందరినీ పిలిచిందా? పిలిచింది. పని పాట లేని వాళ్ళందరినీ పిలిచింది. అయితే నువ్వే ఫస్ట్ వెళ్ళాలి కదా. సరే గానీ పార్టీ ఏంటి? ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ నథింగ్ స్పెషల్, చుమ్మా టైం పాస్ పార్టీ. హైలైట్ ఏంటంటే శాలిని వస్తావు. శాలిని వస్తుందా? అయితే నేను కూడా వస్తాను. నువ్వే కాదు అందరు రావాలి. అందరు వస్తున్నారు కదా, డోంట్ మిస్ ఇట్. ఓకే బాయ్. బాయ్. ఇంతకీ ఈ శాలిని ఎవరు? హాట్ చిక్ మామా, సూపర్ గా ఉంటుంది తెలుసా. బాయ్ గైస్. తను క్రియేటివ్ హైట్ సౌత్ హెడ్ బాగుంటుంది. వీళ్ళందరూ తన కోసం పడి చేస్తారు. బా మీ అందరికి శాలిని తప్ప ఇంకే టాపిక్ లేదా? శాలిని మై ఫుట్. ఈడొకడు సానియా పిచ్చోడు దొబ్బేస్తున్నాడు ఇక్కడ. సానియాని ఏమన్నా దుబ్బే? సానియా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. బెట్టా వదిలేరా బాబు. నాకు సానియా మిర్జా, సుస్మితా సేన్ వాళ్ళు అస్సలు నచ్చరు. ఎందుకు? యాజ్ ఏ ప్లేయర్ సానియా ఓకే గానీ తను ప్రీమేటల్ సెక్స్ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కదా, అది నాకు నచ్చలేదు. అందుకు సానియా చెప్పిన దానిలో తప్పే ఉంది. ప్రీమేటల్ సెక్స్ అన్నదే తప్పు కాన్సెప్ట్, పైగా అది కరెక్ట్ అని సపోర్ట్ చేయడం ఇంకా తప్పు. దానిలో తప్పే ఉంది. అసలు నువ్వెవరు చెప్పడానికి? వాట్ రైట్ డూ యూ హ్యావ్ వేరే వాళ్ళ ఒపీనియన్ తప్పని చెప్పడానికి? అంటే పెళ్లికి ముందరే హౌ కెన్ యూ హావ్ సెక్స్, ఇట్స్ ఎ సిన్, అది పాపం కదా. ఇక్కడైతే ఓకేనేమో గానీ అదే మా రాజోలో అయితే ఒప్పుకోడు తెలుసా. ఎరా నీకు తెలుసు కదా. నీలాంటి ఫూల్ సెక్స్ ఏదో పెద్ద సిన్ అన్నట్టుగా మాట్లాడతారు, రాంగ్ ఇంప్రెషన్ ఇస్తారు. హిపోక్రసీ యు నో. అంటే ప్రీమేటల్ సెక్స్ పాపం కదా? ఓ అలాగా. నువ్వు తాగే సాఫ్ట్ డ్రింక్ లో పెస్టిసైడ్ ఉంది. నువ్వు తాగి వీళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? అది తప్పు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? అది పాపం అయితే ఇది పాపమే. బేసిక్లీ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది వాళ్ళ ఇష్టం. ఐ మీన్ అది ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బ్లడీ హూ ద హెల్ ఆర్ యు టు సే దట్ ఇట్స్ ఎ సిన్? సిన్ మై ఫుట్. అయితే నువ్వు పడుకుంటావు పెళ్లికి ముందరా? వాట్? నీకేమైనా పిచ్చెక్కిందా? వాట్ ద హెల్ ఆర్ యు ఆస్కింగ్? స్టూపిడ్ ఇడియట్, చెత్త విధవా. అసలు అమ్మాయితో మాట్లాడే పద్ధతేనా ఇది? ఇడియట్, బుద్ధి లేదు, సెన్స్లెస్ ఫెలో.
ఇంతకీ ఏమంటుందిరా తను? పడుకుంటానంటదా పడుకునంటదా? ఎందుకు ఎప్పుడు దాంతో గొడవ పడతావు? నేనేమన్నానరా, నా ఒపీనియన్ చెప్పానంతే. తనే నన్ను తిట్టేసింది. ఒరే వావ్, ఎవరా బ్యూటీ? అలా చూడకురా. తన శాండీ అని కల్పన వాళ్ళ ఫ్లాట్ లోనే ఉంటుంది. ఓకేరా బాయ్. ఓకేరా. రేయ్, కృష్ణ పార్టీకి వస్తున్నావుగా? అల్తాఫ్ అని నా కొలీగ్. ఆ బండోని చూస్తే నాకు తేళ్లు జెర్లు పాకినట్టుంటుందే. ఏమైంది? పెళ్లి కాకముందు నువ్వు ఎవరితోనో పడుకుంటావా అని అడిగాడే. బాగా అడిగాడు. నోరు ముయ్. వాడు అసలు మనిషి జంతువు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? నన్నేం అడక్కు. ఏం జరిగింది? ఇంతకీ నువ్వు రచన పార్టీకి వస్తున్నావా? వస్తున్నాను. ఆ బండోడు కూడా వస్తున్నాడా? చెప్పు 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 చెప్పు. హాయ్ ఆది. హాయ్ ఆది. Hey, Karthik. How are you? హలో, హౌ ఆర్ యు? యా ఫైన్. ఏమైంది? వీడు డ్రింక్స్ తీసుకోడట. హ్యావ్ అ బ్రీజర్ అట్ లీస్ట్. యా, హావ్ ఎ డ్రింక్. ఇట్స్ ఎ పార్టీ. తాగాలని లేదు. హ్యావ్ ఫన్ యా. ఒకటి I'll make you a drink. Sure. Anyway, you have fun. You both have fun. Make yourself at home. The bar is yours. Have fun, you guys. Alright, See you. అలా చూడకు. చూసిన పరువు తీకు. పార్టీలో ఇలాంటివన్నీ కామన్. రే, కల్పన సండే వెళ్ళి కలుద్దాం. కమ్. I think the stuff there is really cool. You should go there sometime. హాయ్ కల్పన. Hey, hi. హాయ్. Hi. కల్పన, మీ ఫ్రెండ్ ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా? Oh, I'm sorry. Sandy, this is Altaf. Altaf, Sandy. హాయ్. Hi. మై ఫ్రెండ్ కార్తిక్. Hello. హలో. So, what's up? యాక్చువల్లీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలా మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని, ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. కల్పన, ఫస్ట్ టైం కార్తిక్ చూసినప్పుడు నీకేమనిపించిందో చెప్పు. Hey guys, everyone, just come, no? I have something very interesting to talk about. Okay, Altaf ఇప్పుడే అడిగాడు that what my first impression వాణ్ణి కార్తిక్ ని చూడంగానే అనేసి. ఓకే, ఫస్ట్ డే నేను కార్తిక్ ని చూసినప్పుడు I was working and తన పిల్లర్ వెనకాల నుంచి ఇట్లా తొంగి చూస్తున్నాడు. ఓకే, దెన్ లేటర్ ఆన్ క్యాఫెటేరియాలో నేను ఏదో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ I said this, తను what is this అని అడిగాడు. ఓకేనా? సో బేసిక్ గా నాకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ పర్సనాలిటీ ఏంటి, క్రియేటివ్ ఫీల్డ్ లో ఏంటి అని నవ్వుకున్నాను. దాట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్. ఓకే, Fine, fine. ఓకే ఓకే ఓకే. రే కార్తిక్, ఫస్ట్ టైం నువ్వు కల్పనను చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? చెప్పు కార్తిక్, పర్వాలేదు, నేనే నీలాగా ఫీల్ అవ్వను. కమాన్ కార్తిక్. चौदवी का चांद हो या आफ्ताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. ఏ, నీకు పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? I didn't say anything wrong. నువ్వే కదా చెప్పమన్నావు. జస్ట్ షట్ అప్. ఓకే, రే, నువ్వు లైట్ తీసుకోరా. అమ్మాయిల సైకాలజీ అంతా పొగిడినా తిడతారు, తిట్టినా తిడతారు. ఏ, నీకేం తెలుసు అమ్మాయి సైకాలజీ గురించి? ఏదో పెద్ద చెప్తున్నాడు. ఏమైంది? బాత్రూమ్ వెళ్ళాలి. వెళ్ళు. లోపల ఎవరో ఉన్నారు. ఓ, అర్జెంటా? పర్వాలేదు, I'll wait. అప్పటి నుంచి అదే చూస్తున్నాను. ఏం తాగట్లేదేంటా అనిదా సంగతి. రే కార్తిక్, చూడరా కల్పన నీలాగే ఏం తీసుకోవట్లేదు. నువ్వు 2 కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళు. వెళ్ళి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోరా. మూవ్ ఫాస్ట్. ఐఎమ్ సారీ కల్పన, తీసుకో. వద్దు, వెళ్ళు. ఫ్రెండ్స్. అబ్బా, ఎందుకు ఇంకా కోపం? ఫ్రెండ్స్ అని అన్నాను కదా. పోన్ పెప్సీ తేనా? పెప్సీ వద్దు, ఏమి వద్దు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు ముందు. ఇంకా కోపం పోలేదా? అబ్బా, అట్లాంటిది ఏం లేదు కార్తిక్. అందరూ చూస్తున్నారు. చంపకు, వెళ్ళు. నా మీద కోపం లేదన్నావు కదా, అయితే తీసుకో. నువ్వు నా బుర్ర తినకు, సరేనా? నీకు పెద్ద దండం, వెళ్ళు. ఓకే, ఉండు, మజా తీసుకొస్తాను. బాగుంటుంది.
స్వప్న ఇంకా రాలేదా? ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. ఏమైంది అలా ఉన్నావు? ఈవినింగ్ క్లయింట్ మీటింగ్ కి ఆ బండోడితో వెళ్ళమని ఇన్సిస్ట్ చేస్తాను స్వప్న. తీసుకెళ్ళు, ప్రాబ్లం ఏముంది? వాడినా? నా వల్ల కాదు తల్లి. అంత ప్రాబ్లం అయితే స్వప్నకు చెప్పొచ్చు కదా. వాట్స్ ద బిగ్ డీల్? చెప్పాను. ఐ డోంట్ వాంట్ యు టు గో అలోన్ లేటర్ అంటోంది. వీడేంటి ఇటు వస్తున్నాడు? కార్తీక్ అంటే ఎందుకంత భయం వేస్తుంది నీకు? భయం కాదు, ఎలర్జీ, ఇరిటేషన్. కల్పన, ఎస్ క్లయింట్స్ ని కలవడానికి నన్ను నీతో వెళ్ళమని స్వప్న చెప్పింది. ఎప్పుడు బయలుదేరదాం? కార్తీక్, ఇవాళ ఈవినింగ్ ప్రెజెంటేషన్ ఉందని నాకు తెలుసు. ఓకే, నాకు ఫైనల్ టచెస్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. అండ్ ప్లస్ ఐ హావ్ సమ్ రిపోర్ట్స్ టు ఫినిష్. సో ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను. ఓకే, అంతవరకు ప్లీజ్ నాకు కొంచెం స్పేస్. ఓకే, థ్యాంక్స్. హాయ్ సండి. ఇక్కడేం చేస్తున్నావు? స్టూపిడ్ క్వశ్చన్. కూర్చో. థ్యాంక్ యూ. ఎందుకు? ఏం తీసుకుంటావు? దట్స్ ఓకే, నేను తీసుకుంటాను. ఓకే. ఏ అంతా వన్ స్ప్రైట్ ఫర్ మీ. నా బిల్ కూడా క్లియర్ చేసాయి. హెవెన్. కోక్. ఓ, యు ఓపెన్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్స్. ఎలా వచ్చావు? క్యాబ్ లో. ఏంటి డ్రాప్ చేస్తావా? యాక్చువల్లీ నాకు వేరే. ఇట్స్ ఓకే. నో నేను అలా అనలేదు. ఐ డ్రాప్ యూ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు పని ఏం లేదు. ఐ డ్రాప్ యూ. ఏంటి మరి అంత ఆలోచించావు? ఏ నిజం చెప్పు, లెవెల్ వేసావు కదా. ఇంకా మధ్యలో షాపింగ్ ఉంది, చూసుకుని వెళ్దాం. ఓకే ఓకే. నీకు విషయం తెలుసా? తెలీదు. యూ ద ఫస్ట్ గర్ల్ టు సిట్ ఇన్ మై న్యూ కార్. ఓ, యు లక్కీ. మై ప్లెజర్. సండి, కల్పనకి రాత్రి బాగా లేట్ అవుతుంది. ఏదో క్లయింట్స్ తో అపాయింట్మెంట్ అట. ఐ నో, షీ కాల్ మీ. కాల్ చేసిందా? వన్ సెకండ్. ఓకే. ఇంపార్టెంట్ కాల్. హలో స్వీట్. హే శాండీ, నాకు ఇవాళ ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. ఓకే, నువ్వు డిన్నర్ చేస్తే ఓకేనా? నా కోసం వెయిట్ చేయొద్దు. నో ప్రాబ్లం. ఐల్ మిస్ యూ. ఓకే, సీ యూ. టేక్ కేర్. బాయ్. ఏంటిది? ఎవరు? శాండీ. దీనికి ఏమైంది? Will change. And he goes after that one, and it's 6. Anywho, I'll see you later. ఓకే, Bye, Karthik. బాయ్. Bye. కార్తిక్, మనం ఇప్పుడు బయలుదేరితే విల్ రీచ్ దర్ ఆన్ టైం. కల్పన, అది ఈ రోజు నా వెహికల్ తీసుకురాలేదు. సో అంటే నీ వెహికల్లో. నో వేస్. వెహికల్ తీసుకురావడం నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎనీవేస్ 10 o'clock. ప్లేస్ గుర్తుంది కదా? డోంట్ బి లేట్. సరే. నూడుల్స్. కార్తిక్, హే కల్పన, మీటింగ్ అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1:45. మీటింగ్ ఎన్నింటికని చెప్పాను? 10 o'clock. అవును, ల్యాప్టాప్ నా దగ్గర ఉంది కదా, ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చావు? నీతో వర్కౌట్ అవ్వదని నాకు తెలుసు, అందుకనే ఒక స్పేర్ సీడీ పెట్టుకున్నాను. బాయ్.
గాడ్. అమ్మా ఎవర్రా ఇది కత్తిలా ఉంది, ట్రై చేద్దామా సరే. హే బేబీ, హలో హలో, మా ఫ్లాట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఇద్దరే ఉన్నాం, వస్తావా? హే మిస్టర్, మైండ్ యూర్ లాంగ్వేజ్ ఓకే? చూడు, నీకు బెంజల్ తగ్గట్ట వర్కౌట్ అవ్వదు, నాది పక్కా పేమెంట్, ఇద్దరే ఉన్నాం, నో ప్రాబ్లం. ఏ నోర్ముయ్. ఇంకా లేట్ అయితే పెట్రోల్ ఇవ్వాలి రావు సార్. ఏ హలో, నేను చెప్పేది నువ్వు, నిన్నే పెట్రోలింగ్ వస్తే ఇబ్బంది అవుతుంది, త్వరగా వెళ్దాం పదా. హే నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళకపోతే నేను అందరి నుంచి గొడవ చేస్తాను. నీకు ఎంత కావాలో చెప్పు, లేట్ అయితే మరి ఇబ్బంది అయింది పదా. కార్తీక్, ఎవడో ఉన్నారా? కార్తీక్ కూర్చోరా కూర్చో. ఎవరు రాజే? ఓయ్ ఏమైంది? ఎవరు వాళ్ళు? టైర్ పంచర్ అయింది, వాళ్ళేదో క్యాబ్ కి ట్రై చేశాను, కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బస్ ఇక్కడి నుంచి వెళ్దాం పదా ప్లీజ్. మరి నడవగలవా? బైక్ రేపు తీసుకుందాంలే. సరే. తిట్టుంటే నా వల్లే టైర్ పంక్చర్ అయిందని మళ్ళీ నన్ను తిట్టేదాన్ని. ఏంటిది? నువ్వు కూడా రా, జంప్ చేద్దాం, బాగుంటుంది. నో థ్యాంక్స్. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత నీకు జంప్ చేయాలనిపిస్తే నేను వెనక్కి నడవలేను. గో హెడ్. నీకు మీ అక్క అంటే ఇష్టమా? నాకు నేనంటే ఇష్టం, ఆ తర్వాతే మా అక్క. ఏ నువ్వంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. అలాగే నేనంటే నాకు ఇష్టం. వాట్ సో ఫన్నీ అబౌట్ ఇట్? ఎందుకు నవ్వుతున్నావు? యు నో వన్ థింగ్, తాను ఇష్టపడేవాడు తన పిల్లాన్ని బాగా చూసుకుంటాడంట. మా అక్క చెప్పింది. అవును, మన రచనా పార్టీలో నేను ఇచ్చిన డ్రింక్ ఎందుకు తీసుకోలేదు? దేవుడా, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఓహో, మనం ఫ్రెండ్స్ అవునాం కదా. ఎందుకు? నువ్వేమో డస్కీ, నేనేమో ఫేర్. నువ్వేమో లీన్, నేనేమో ఫిట్. కానీ మన ఇద్దరిలో కామన్ థింగ్ ఉంది. ఏంటది? నా పేరు కేతో స్టార్ట్ అవుతుంది, నీ పేరు కేతోనే స్టార్ట్ అవుతుంది. అన్నట్టు టీవీ నేను చూసారా? ఏమైంది? అదే మన క్రియేటివ్ ఛానల్ లేదు, తన జాబ్ ని తీసారంట. ఏదో ఫ్రాడ్ చేసిందంటగా. ఇలాంటి పని ఏదో చేస్తుందని నేను ముందే అనుకున్నా. కల్పన, శాలిని అలాంటిది కాదు. ఎవరికి తెలుసు? ఏయ్, నీకేం తెలుసురా తన గురించి? హే, తన గురించి మీరిద్దరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఓకే ఓకే, నాకు చాలా ఆకలిస్తుంది. అల్తాఫ్ నాకు ఏమైనా తీసుకురావా ప్లీజ్? హలో, సెండ్ మీ టు కాఫీ. ఐఎమ్ సారీ శాలిని, నేను విన్నాను. మురళి, ఈ రోజు క్రియేటివ్ హెడ్స్ టాప్ లో ఉండటానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ నాకు తెలుసు. ఐ వర్క్ మై ఆస్ ఆఫ్. టుడే ఐ రిగ్రెట్ వర్కింగ్ ఫర్ సచ్ బాస్టర్డ్స్. నేను డబుల్ క్రాస్ చేశానని నన్ను తీసేశారు. సస్పిషన్. నేను చాలా ఆఫెండ్ అయ్యాను మురళి. యునో, అమ్మాయిల్ని పడుకోబెట్టి డీల్ సెట్ చేసిన రోజులున్నాయి. ఈ రోజు కంపెనీస్ ఆన్ ద టాప్ బికాస్ ఆఫ్ మీ. జస్ట్ బికాస్ ఆఫ్ మీ. ఐ నో దాట్. నేను ఇవాళ యుఎస్ వెళ్తున్నాను. ఇన్ ఏ మంత్ ఆర్ టూ ఐల్ బి బ్యాక్. వన్స్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ద సిటీ ఐల్ డూ ద నీడ్ఫుల్. నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావా మురళి? బీ ప్రాక్టికల్ శాలిని. నిన్నందరూ ఒక చీట్ లా చూస్తున్నారు. డూ యూ నో దట్? ఇప్పుడున్న పొజిషన్ లో నేను రికమెండ్ చేసిన ఇట్ విల్ నాట్ వర్క్. ట్రై టు అండర్స్టాండ్ శాలిని. ఇట్స్ ఓకే మురళి, డోంట్ మైండ్. నేను తర్వాత కలుస్తాను. అట్లీస్ట్ కాఫీ. పర్వాలేదు, వస్తాను.